అందరికీ నమస్తే అండి. ఎవరైనా కొత్తగా పొట్టల పెంపకం చేయాలి అనుకున్న వాళ్ళు చూడండి, గమనించండి. తెలియని వాళ్ళు ముగ్గురైతే ఈ మాదిరిగా కామెంట్ పెట్టారు. అదేంటో నేను చదివి వినిపిస్తాను. ఈ కామెంట్లు స్క్రీన్ మీద పోస్ట్ పెట్టడము నాకు తెలియదు, దాని గురించి నేను తెలుసుకోలేదు. నా ఫోన్లో నుండి మా వాళ్ళ ఫోన్లోకి ఫోటో తీసుకొని తీసుకున్నాను. ఇప్పుడు చదివి వినిపిస్తాను, చూడండి. బ్రదర్, నేను కొత్తగా పుట్టాల పిల్లలు తేవాలి అనుకుంటున్నాను. ఎన్ని నెలల పిల్లలను తీసుకొస్తే బాగుంటుంది? అవి ఏ రకమైన పిల్లలు తెస్తే బాగుంటుంది చెప్పండి బ్రదర్ ప్లీజ్ అని చెప్పారు. దాని కింద కూడా ముగ్గురు రిప్లై ఇచ్చారు. అదేంటంటే, చెప్పు బ్రదర్, మాకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది కదా, మేము కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము అని ముగ్గురు రిప్లై ఇచ్చారు. చూడండి బ్రదర్, కొత్తగా పుట్టల పిల్లలు తేవాలి అనుకుంటున్నాను. ఎన్ని నెలల పిల్లలను తీసుకొస్తే బాగుంటుంది అంటే, 4 నెలల పిల్లలు తీసుకొస్తే చాలా బాగుంటుందండి. 3 నెలల పిల్లలైతే 15 కేజీల నుండి 20 కేజీల లోపు ఉంటుంది. అవైతే కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు 4 నెలల పిల్లలు అనుకుంటే 20 కేజీల నుండి 22-23 కేజీలు ఉంటుంది. అవైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నర్సరీ పిల్లలకు, ఎల్కేజీ పిల్లలకు చాలా తేడా ఉంటుంది. స్కూల్ పిల్లలకు, నర్సరీ పిల్లలకైతే వాళ్ళకు ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు. వాళ్ళకు బాత్రూము వచ్చేటప్పుడు కానీ వాళ్ళు పిలుచుకొని రావడము, ఇంకా క్యారీస్ కూడా అన్నము ఓపెన్ చేయడం కూడా చేత కాదు. దానికోసం ఎవరో ఒకరు ఇప్పిస్తారు. ఆ మాదిరిగా ఈ చిన్న పిల్లలు అయితే ఈ మాదిరిగా ఉంటుంది. మనము బయటికి వెళ్ళి అవుట్ గ్రేజింగ్కి వెళ్ళి మెప్పుకొని రావడం కోసము చిన్నపిల్లలు అయితే కొంచెమైనా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ఎల్కేజీ పిల్లలు అయితే వాళ్ళకి ఏం చెప్పాల్సిన కూడా అవసరం ఉండదు. వాళ్ళే పోయి వచ్చేస్తారు, వాళ్ళే క్యారీ ఇప్పుకుంటారు, తింటారు. ఓకేనా? ఈ మాదిరిగా 4 నెలల పిల్లలు అయితే చాలా బాగుంటుంది. 20 కేజీలు తక్కువ ఉండకూడదు, 20 కేజీలు పైన ఉంటే చాలా బాగుంటుంది ఇది. అలాగే మన ప్రాంతంలో ఏ రకమైన పుట్టాల మాంసం తింటామో అవే తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నెల్లూరు జుడిపి, నెల్లూరు బ్రౌను, మాచర్ల ఇంకా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నెల్లూరు జుడిపి అయితే, నెల్లూరు జుడిపి గూడూరు ప్రాంతం, నెల్లూరు ప్రాంతం అయితే చాలా అనుకూలము అక్కడే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కడప జిల్లాలో మైదుగూరు ప్రాంతము, ఇక్కడ వచ్చేసి నెల్లూరు బ్రౌన్ అయితే ఎక్కువగా వస్తాయి. తినేది కూడా నెల్లూరు బ్రౌనే. ఈ మాదిరిగా ఇప్పుడు మనము నెల్లూరు జుడిపి కూడా ఉన్నాయి మన దగ్గర, గూడూరు నుండి తీసుకొచ్చినవి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇవి సేల్ కావు. సేల్ అవ్వాలంటే కొంచెము డిమాండ్ కూడా తక్కువ ఉంటుంది, తక్కువ ధరకే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మనము మేపి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు అవే ఎక్కడి నుండి తీసుకొచ్చామో అక్కడికే తీసుకెళ్ళి అమ్మాల్సి ఉంటుంది. ఆ మాంసము ఈ ప్రాంతంలో అయితే తినరు, అక్కడే తింటారు. ఓకేనా? దానికోసము మన ప్రాంతంలో ఏది తింటారో అదే తీసుకురావాలి. మాచర్ల బ్రీడ్ ఉంది కదా, అది కూడా ఇక్కడైతే నేను అసలు మాచర్ల బ్రీడ్ అయితే చూడలేదు, అవి అయితే కూడా ఎప్పుడు కూడా తినలేదు. నెల్లూరు బ్రౌన్ అయితే తిన్నాము, నెల్లూరు జుడిపి మాంసం, పుట్టల మాంసం కూడా తిన్నాము. దీనికి కూడా తేడా ఉంటుంది అని చాలామందికి తెలుసు. దానికోసము అవి ఇష్టపడరు. నెల్లూరు బ్రౌన్ మీ ప్రాంతంలో ఏదైతే ఇష్టపడి తింటారో అదే తీసుకొచ్చి పెంపకం చేయాలి, లేదంటే నష్టపోతారు. మేపి తక్కువ ధరకిస్తే ఏమీ ప్రయోజనం ఉండదు. ఓకేనా? దానికోసము ఈ మాదిరిగా 4 నెలల పిల్లలు తప్పకుండా తీసుకొచ్చుకోండి. ఒక 4 నెలలు మేపండి, లేదంటే 5 నెలలు మేపండి, లేదంటే 6-7 నెలలైనా మేపుకోండి. ఈ మాదిరిగా 3 నెలల వయసు పిల్లలు అయితే ఇబ్బంది పడతారు. నేను కూడా తీసుకొచ్చాను కాదనను. 3 నెలల పిల్లలు తీసుకొచ్చి కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది దానికోసము. ఓకేనా? వర్షం పట్టడం, జలుబు, ఇవన్నీ కూడా జ్వరం రావడము తెలుసు కదా మనకు. నర్సరీ పిల్లలకు, ఎల్కేజీ పిల్లలకు ఎలా తేడా ఉంటుందో అలాగే ఈ మాదిరిగా తీసుకోవాలి. తెచ్చుకునేటప్పుడే ఈ మాదిరిగా. ఇప్పుడు మన దగ్గర కూడా అవి ఉన్నాయి, చూపిస్తాను చూడండి. కొందరైతే చూడలే ఉంటారు, చూపిస్తాను. నెల్లూరు జుడిపి, నెల్లూరు బ్రౌను ఉంటాయి. ఇప్పుడు నెల్లూరు బ్రౌన్ అయితే
వస్తున్నారు, తీసుకొని వెళ్ళిపోతారు, అమ్ముడుపోతున్నాయి. నెల్లూరు బ్రౌన్ అయితే, నెల్లూరు జుడిపి అయితే పెద్దగా ఇష్టపడరు ఈ ప్రాంతం వాళ్ళు, తక్కువగా అడుగుతారు. పెద్ద పొట్టలే తక్కువగానే అడుగుతారు. అలాంటి సమయంలో ఇస్తే మనకు లాభం ఉండదు కదా. మనము ఇక్కడే బాగా మేపుకొని బ్రీడింగ్ కోసము బాగా పెద్దవి పెంచుకొని మనము ఆ ప్రాంతాన్ని తీసుకెళ్తే అవి చాలా మంచి ధర వస్తుంది మనకు. దానికోసం ఇప్పుడు ఉంటాయి, నేను చూపిస్తాను, రండి. చూడండి, ఇది వచ్చేసి తెల్లవి వచ్చేసి నెల్లూరు జుడిపి, ఇది వచ్చేసి నెల్లూరు బ్రౌను. ఈ మాదిరిగా చూశారు కదండి. ఇవైతే చాలా అంటే చాలా చిన్న పిల్లలు తీసుకొచ్చినవి, అంటే 20 కేజీలు. అప్పుడు తీసుకొని వచ్చినప్పుడైతే 20 కేజీలు ఉంటాయి అనుకుంటాను. ఇప్పుడు చూడండి ఇవి. ఇలాగే ఈ మధ్యలో కొత్తగా 6 బుట్టలు కొన్నాను కదా, అదైతే పెద్దవి తీసుకొచ్చాను. పెద్దవి తీసుకొస్తే మనకు ఎవరైనా వస్తే అమ్ముకున్నానికి చాలా బాగుంటుంది. దానికోసము తీసుకొని వచ్చాను. చూడండి ఇవి నెల్లూరు బ్రౌను, నెల్లూరు జుడిపి, ఇవి 2 రకాల ఉన్నాయి. చూశారు కదండి, బయటికి వెళ్తున్నాయి చూడండి. అలాగే దానికి వచ్చేసి ఈ పసుపు రసాలు, చూశారు కదండి. ఈ మాదిరిగా ఇప్పుడు ఈ నెల్లూరు జుడిపి అయితే అక్కడికి తీసుకెళ్ళి అమ్ముకోవాల్సి ఉంటుంది. ఓకేనా, బాయ్ అండి. ఇదే అండి మా షెడ్డు. నెక్స్ట్ వీడియోలో ఈ షెడ్ గురించి మొత్తము చెప్తాను. ఈ పొడవు ఎంతనో వెడల్పు ఎంతనో ఇవి మొత్తము, ఈ కన్స్ట్రక్షన్ అంటే ఈ షెడ్డుకు వచ్చిన ఖర్చులు మొత్తము తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా. ఓకేనా, అది వచ్చేసి పందిరి నల్లపట్ట ద్వారా పందిరి వేసుకున్నాము ఆ మాదిరిగా. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఇప్పుడు చూడండి, ఇవి వచ్చేసి పసుపు రాసాలు, ఇవి వచ్చేసి మేము పండిస్తున్నటువంటి పంటలు. వరి పంట పండిస్తున్నాము, మొత్తం వరి పంటనే వేసేసాము. ఇంకా ఇక్కడ పసుపు పంట కూడా ఉంది. అలాగే ఇవి వచ్చేసి పంట మార్పిడి చేసేటప్పుడు ఇవి వేసుకుంటాము. ఓకేనా, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకేనా, వాళ్ళు తెలియజేసా కామెంటు పెట్టారు, దానికోసమే నేను ఈ వీడియో చేశాను. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.